వరలక్ష్మి వ్రతములో కలశము పెట్టాలా, అసలు కలశము పెట్టే తీరాలనా అనేటువంటిది ప్రశ్న. ఒక వరలక్ష్మి వ్రతం అనే కాదు నాయన, వ్రతం అనేటువంటిది ఏ వ్రతము చేసినా కలశము లేకుండా మనము చేయటానికి లేదు. ఎందుకంటే మనము చేసేటువంటి పూజకు సంబంధించినటువంటి భగవంతుణ్ణి ఆవాహన చెయ్యాలి అంటే కలశములోకే ఆవాహన చెయ్యాలి. మనము పటాలు అవి వెనకాల పెట్టుకుంటున్నాం, కానీ వ్రతం అనేటువంటిది పదం ఎప్పుడైతే పలుకుతున్నామో, పటము రోజు పూజ చేస్తాము కదా, పటాలకు గోడకుంటాయి, రోజు అగరబత్తీలు తిప్పుతాము చేస్తాము. కానీ ఒక వ్రతం చేస్తున్నాము అన్నప్పుడు ఒక కలశము తీసుకొని ఆ కలశములో బియ్యము కానీ ధాన్యము కానీ లేకపోతే నీళ్లు కానీ వేసి, ఒకవేళ అందులో ఖర్జూర పళ్ళు, పసుపు కొమ్మలు, ఒక్కలు, కాస్త రూకలు ఇవన్నీ వేసి, పసుపు కుంకుమ అన్నీ వేసి, మనం తర్వాత మామిడాకులు కానీ తమలపాకులు కానీ చుట్టూ పెట్టి ఒక టెంకాయ అనేటువంటిది పెడతాం. ఇలా కలశము అనేటువంటిది పెడితే మనము ఆరాధన చేసేటువంటిది అమ్మవారు కావచ్చు, సత్యనారాయణ స్వామి కావచ్చు, ఎవరైనా సరే ఏ దేవుడినైతే మనము వ్రతం అనేటువంటి పేరుతో మనము ఆవాహన చేస్తూ ఉన్నామో, ఆ దేవుడు ఆవాహన కావాలి అని అంటే ఈ కలశములోకే ఆవాహన కావాలి. అందుకే కదా కలశానికి మనము బొట్టు పెట్టి ఆ కలశము మీద కూడా మళ్ళీ ఒక కొత్త వస్త్రము పరిచి రవికి అది పెట్టి కలశానికి పువ్వుల మాలలాగా ఒకటి వేసి ఆభరణాలు కూడా వేసి ఆ కలశానికి అన్నీ చేస్తాం. మనం ఎందుకు చేస్తున్నట్టు ఇవన్నీ అంటే దేవుడు దైవము వచ్చి కూర్చున్నారు అనేటువంటి భావనతోనే. మీకు ఇంకొకటి చెప్తాను, ఇప్పుడు మామూలుగా వినాయక చవితి పండుగ వచ్చినా కూడా కలశము పెట్టి మళ్ళీ పూజ చేస్తున్నాం. అంటే వినాయకుడు అంత పెద్ద వినాయకుడిని పెట్టాం కదా, ఎందుకు అంటే ఇంకొక చిన్న వినాయకుడిని పసుపు గణపతిని చేయడంలా చేస్తేనే కదా పూర్ణత్వం అవుతుంది. అలా పూర్ణత్వము మీ యొక్క వ్రతము యొక్క పూర్ణముగా మీకు ఫలితము రావాలి అంటే కలశము చాలా అవసరము, కలశము ఉండే తీరాలి. అమ్మవారిని ఎటువంటి పూలతో పూజించాలి అంటే అమ్మవారికి సువాసన వచ్చేటువంటి పూలు, మంచి వాసన వచ్చేటువంటి పూలు. మనకు వరలక్ష్మి వ్రతము వచ్చింది అంటే మొగలి రేకుల కోసము పరిగెడుతాము. మనం మొగలి చెట్టు దగ్గరికి, మొగలి పువ్వు చూడండి ఎక్కడో ఉంటే ఎక్కడో వాసన వస్తుంది. అలాంటి మంచి సువాసనలు కలిగినటువంటి పువ్వులతో పూజ చేయాలి అమ్మవారికి. ఎప్పుడూ కూడా జాజులు, మల్లెలు ఇటువంటి వాటితో పూజ చేయాలి. ఎప్పుడూ కూడా వాసన లేని పువ్వులతో పూజ చేస్తే ఫలితము రానే రాదుగాక. ఎంతో కొన్నైనా ఎంత కాస్ట్లీ అయినా అమ్మవారికి వాసన వచ్చేటువంటి పూలతో పూజ చేస్తేనే మనకు సత్ఫలితాలు అనేటువంటివి వస్తాయి. అలాగే కమలాలును ఉంటాయి, కమలాలతో పూజ చేస్తే పరమ పుణ్యప్రదం. కమలే కమలాలయే అని చెప్తాం మనము అమ్మవారిని. కలువ పూలు దొరుకుతాయి, కలువ పువ్వులతో పూజ చేయాలి. ఇలాంటి పువ్వులతో చేస్తే అమ్మవారు త్వరితగతిన మనకు అనుగ్రహించేదానికి అనుకూలముగా ఉంటుందిగాక. జయోస్తు.